ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా వీసా రెన్యువల్ చేయాలనుకునే వారికి షాక్. అమెరికా వీసా డ్రాప్ బాక్స్ నిబంధనల్లో మార్పులు, భారతీయులపైన అధిక ప్రభావం, తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు, వీసా రెన్యువల్ కోసం సుదీర్ఘకాలం ఎదురుచూపులు, H1B సహా B1, B2 వీసా తరులకు తప్పని తిప్పలు. వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనలను అగ్రరాజ్యం కఠినతరం చేసినట్లుగా సమాచారం. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండేలా నిబంధనలు సవరించింది అమెరికా. అయితే తాజా నిబంధనలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో అన్ని రూల్స్ మారిపోతున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్న ట్రంప్ సర్కార్ వాటిని మరింత కఠినం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా వీసాలకు సంబంధించి డ్రాప్ బాక్స్ రూల్స్ ను మరింత కఠినం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించకపోయినప్పటికీ వీసా అప్లికేషన్ సెంటర్లో కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చినట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచి H1B టూరిస్టు వీసాలు కలిగి ఉన్నవారు తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వీసా రెన్యువల్ కోసం అమెరికా తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనలను కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల వరకు ఇంటర్వ్యూలు లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు దాన్ని 12 నెలలకు తగ్గించారు. అంటే H1B టూరిస్టు వీసా గడువు ముగిసిన వారు 12 లోపు రెన్యువల్ చేయించుకోకపోతే ఆ తర్వాత మళ్లీ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు దాటి 48 నెలల్లోపు మళ్లీ రెన్యువల్ చేసుకునేందుకు డ్రాప్ బాక్స్ విధానంలో దరఖాస్తు చేసుకునే వీలుండేది. వారికి ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించేవారు కాదు. తాజా నిబంధనలతో వీసా గడువు ముగిసి 12 నెలల్లోపు వారికి మాత్రమే డ్రాప్ బాక్స్ పద్ధతిలో రెన్యువల్ చేసుకునే అనుమతినిచ్చారు. అధికారికంగా ఈ నిబంధనలను వెల్లడించకపోయినా వెంటనే వీటిని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీసా రెన్యువల్ కు సంబంధించిన కొత్త నిబంధనలను ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తీసుకొచ్చిన రూల్స్ తో H1B వీసాలతో పాటు B1, B2 వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాదారుల అప్లికేషన్లపైన తీవ్ర ప్రభావం పడనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి వీసాదారులు తమ వీసాలను రెన్యువల్ చేసుకోవడానికి ఇప్పుడు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నిజానికి కరోనా మహమ్మారి వెలుగు చూడక ముందు ఈ 12 నెలల నిబంధన ఉండేది. కరోనా తర్వాత వీసా మంజూరు రెన్యువల్కు పడుతున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని 2022లో అప్పటి జో బైడెన్ సర్కార్ ఈ డ్రాప్ బాక్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే H1B టూరిస్టు వీసాలు కలిగిన భారతీయులు వాటిని రెన్యువల్ చేసుకోవటం మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో B1, B2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం 440 రోజులకు పైగా వేచి చూస్తున్నారు. తాజా నిర్ణయంతో అది వీసా రెన్యువల్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుందనే భయాలు నెలకొన్నాయి. అమెరికా వీసా రెన్యువల్ చేయాలనుకునే వారికి షాక్. అమెరికా వీసా డ్రాప్ బాక్స్ నిబంధనల్లో మార్పులు, భారతీయులపైన అధిక ప్రభావం, తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు, వీసా రెన్యువల్ కోసం సుదీర్ఘకాలం ఎదురుచూపులు, H1B సహా B1, B2 వీసా తరులకు తప్పని తిప్పలు. వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనలను అగ్రరాజ్యం కఠినతరం చేసినట్లుగా సమాచారం. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండేలా నిబంధనలు సవరించింది అమెరికా. అయితే తాజా నిబంధనలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో అన్ని రూల్స్ మారిపోతున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్న ట్రంప్ సర్కార్ వాటిని మరింత కఠినం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా వీసాలకు సంబంధించి డ్రాప్ బాక్స్ రూల్స్ ను మరింత కఠినం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించకపోయినప్పటికీ వీసా అప్లికేషన్ సెంటర్లో కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చినట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచి H-1B టూరిస్టు వీసాలు కలిగి ఉన్నవారు తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వీసా రెన్యువల్ కోసం అమెరికా తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనలను కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల వరకు ఇంటర్వ్యూలు లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు దాన్ని 12 నెలలకు తగ్గించారు. అంటే H-1B టూరిస్టు వీసా గడువు ముగిసిన వారు 12 లోపు రెన్యువల్ చేయించుకోకపోతే ఆ తర్వాత మళ్లీ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు దాటి 48 నెలల్లోపు మళ్లీ రెన్యువల్ చేసుకునేందుకు డ్రాప్ బాక్స్ విధానంలో దరఖాస్తు చేసుకునే వీలుండేది. వారికి ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించేవారు కాదు. తాజా నిబంధనలతో వీసా గడువు ముగిసి 12 నెలల్లోపు వారికి మాత్రమే డ్రాప్ బాక్స్ పద్ధతిలో రెన్యువల్ చేసుకునే అనుమతినిచ్చారు. అధికారికంగా ఈ నిబంధనలను వెల్లడించకపోయినా వెంటనే వీటిని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీసా రెన్యువల్ కు సంబంధించిన కొత్త నిబంధనలను ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తీసుకొచ్చిన రూల్స్ తో H-1B వీసాలతో పాటు B-1, B-2 వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాదారుల అప్లికేషన్లపైన తీవ్ర ప్రభావం పడనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వీసాదారులు తమ వీసాలను రెన్యువల్ చేసుకోవడానికి ఇప్పుడు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నిజానికి కరోనా మహమ్మారి వెలుగు చూడక ముందు ఈ 12 నెలల నిబంధన ఉండేది. కరోనా తర్వాత వీసా మంజూరు రెన్యువల్కు పడుతున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని 2022లో అప్పటి జో బైడెన్ సర్కార్ ఈ డ్రాప్ బాక్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే H-1B టూరిస్టు వీసాలు కలిగిన భారతీయులు వాటిని రెన్యువల్ చేసుకోవటం మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో B-1, B-2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం 440 రోజులకు పైగా వేచి చూస్తున్నారు. తాజా నిర్ణయంతో అది వీసా రెన్యువల్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుందనే భయాలు నెలకొన్నాయి. అమెరికా వీసా రెన్యువల్ చేయాలనుకునే వారికి షాక్. అమెరికా వీసా డ్రాప్ బాక్స్ నిబంధనల్లో మార్పులు, భారతీయులపైన అధిక ప్రభావం, తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు, వీసా రెన్యువల్ కోసం సుదీర్ఘకాలం ఎదురుచూపులు, H-1B సహా B-1, B-2 వీసాదారులకు తప్పని తిప్పలు. వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనలను అగ్రరాజ్యం కఠినతరం చేసినట్లుగా సమాచారం. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండేలా నిబంధనలు సవరించింది అమెరికా. అయితే తాజా నిబంధనలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో అన్ని రూల్స్ మారిపోతున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్న ట్రంప్ సర్కార్ వాటిని మరింత కఠినం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా వీసాలకు సంబంధించి డ్రాప్ బాక్స్ రూల్స్ ను మరింత కఠినం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించకపోయినప్పటికీ వీసా అప్లికేషన్ సెంటర్లో కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చినట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచి H-1B టూరిస్టు వీసాలు కలిగి ఉన్నవారు తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వీసా
రెన్యువల్ కోసం అమెరికా తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనలను కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల వరకు ఇంటర్వ్యూలు లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు దాన్ని 12 నెలలకు తగ్గించారు. అంటే H1B టూరిస్ట్ వీసా గడువు ముగిసిన వారు 12 లోపు రెన్యువల్ చేయించుకోకపోతే ఆ తర్వాత మళ్లీ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు దాటి 48 నెలల్లోపు మళ్లీ రెన్యువల్ చేసుకునేందుకు డ్రాప్ బాక్స్ విధానంలో దరఖాస్తు చేసుకునే వీలుండేది. వారికి ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించేవారు కాదు. తాజా నిబంధనలతో వీసా గడువు ముగిసి 12 నెలల్లోపు వారికి మాత్రమే డ్రాప్ బాక్స్ పద్ధతిలో రెన్యువల్ చేసుకునే అనుమతినిచ్చారు. అధికారికంగా ఏ నిబంధనలను వెల్లడించకపోయినా వెంటనే వీటిని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీసా రెన్యువల్ కు సంబంధించిన కొత్త నిబంధనలను ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తీసుకొచ్చిన రూల్స్ తో H1B వీసాలతో పాటు B1, B2 వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాదారుల అప్లికేషన్లపైన తీవ్ర ప్రభావం పడనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వీసాదారులు తమ వీసాలను రెన్యువల్ చేసుకోవడానికి ఇప్పుడు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నిజానికి కరోనా మహమ్మారి వెలుగు చూడక ముందు ఈ 12 నెలల నిబంధన ఉండేది. కరోనా తర్వాత వీసా మంజూరు రెన్యువల్కు పడుతున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని 2022లో అప్పటి జో బైడెన్ సర్కార్ ఈ డ్రాప్ బాక్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే H1B టూరిస్టు వీసాలు కలిగిన భారతీయులు వాటిని రెన్యువల్ చేసుకోవటం మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో B1, B2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం 440 రోజులకు పైగా వేచి చూస్తున్నారు. తాజా నిర్ణయంతో అది వీసా రెన్యువల్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుందనే భయాలు నెలకొన్నాయి.